అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ దూసుకు వెళుతోంది. 100 రోజుల పాలనతో పాటు రిజర్వేషన్ల రద్దు అంశం, రాజ్యాంగ మార్పు అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తుంటే దాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలను కేంద్రాలుగా చేసుకుంటున్నారు. మరోసారి బీజేపీకి అధికారం కట్టబెడితే రాజ్యాంగ మార్పుతో పాటు రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆరోపిస్తున్నారు. ఈ అంశాలపై గతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలను వెలికితీసి ప్రజల్లో చర్చ కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టనుంది కాంగ్రెస్. గాంధీ భవన్ లో ఈ దీక్ష చేయనున్నారు. పీసీసీ దళిత కాంగ్రెస్ పరిరక్షణ విభాగం చైర్మన్ ప్రీతం బీజేపీ అవలంబిస్తున్న రిజర్వేషన్ల రద్దు ప్రయత్నానికి వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు.